బ్రేకింగ్ న్యూస్ తిరుపతిలోని గోశాల చుట్టూ రాజకీయం రాజుకుంటోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన టీటీడీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. టీటీడీ గోశాలను నిర్లక్ష్యం చేశారని భూమన ఆరోపించగా భానుప్రకాష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నమ్మకం విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు భగవంతుని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మా ఎన్డీఏ కూటమిని పై మసిపూసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇది మంచిది కాదయ్యా కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్పినట్టు సంఖ్య గోవులు బక్క చిక్కిపోయాయి, 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక అవాస్తవ అసత్య ఆరోపణని శ్రీవారి భక్తుల్లోకి తీసుకెళ్లారు. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. మా దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీరు రండి ఒకసారి పరిశీలిస్తాం. మీరు చెప్పింది అబద్ధమైతే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని సవాల్ విసురుతాను. మీరే ఒక సమయం చెప్పి రమ్మనొచ్చు కదా. ఎందుకు తప్పుడు సమాచారం తప్పుడు విషయాలు మాట్లాడింది వారు కాబట్టి మేము ఎందుకు చెప్పాలండి? తప్పు వాళ్ళు చెప్పారు, మేము కరెక్ట్ చేసి మేము మా దగ్గర ఏం తప్పు జరగదు కాబట్టి మేము సిద్ధంగా ఉన్నాం. వారు ఎప్పుడు వచ్చిన సరే మేము చూపించేదానికి సిద్ధంగా ఉన్నాం. మంది మారణంతో అదేదో ఒక రాజకీయ ప్రోగ్రాం మారిగా వచ్చేది కాదు. మీరు రండి, ఒకరే రండి, నేను ఒకరే వస్తాను, మా అధికారులతో కూర్చొని మీకు ఉన్నట్టు అనుమానాలు తీర్చేదని మేము సిద్ధంగా ఉన్నాం. భగవంతుడి మీద నమ్మకం విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు భగవంతుని ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మా ఎన్డీఏ కూటమిని పై మసిపూసే కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. ఇది మంచిది కాదయ్యా కరుణాకర్ రెడ్డి గారు. ఈరోజు మీరు చెప్పినట్టు సంఖ్య గోవులు బక్క చిక్కిపోయాయి, 100 గోవులు చనిపోయాయని చెప్పి ఒక అవాస్తవ తిరుపతిలోని గోశాల చుట్టూ రాజకీయం ముదురుతోంది. టీటీడీ మాజీ చైర్మన్ భూమన అలాగే టీటీడీ సభ్యుల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం తిరుమల ఏదైతే టీటీడీకి సంబంధించిన గోశాలలో వివాదంలోకి నెట్టివేయబడ్డాయో, ముఖ్యంగా ఏదైతే గత 3 నెలల కాలంగా 100 గోవులు పైగా అనారోగ్యంతోనూ మరణించాయి. కనీసం వీటికి ఏ విధంగా మరణించాయి అన్న విషయం మీద పోస్ట్ మార్టం కూడా నిర్వహించలేదంటూ టీటీడీ మాజీ చైర్మన్ అయిన భూమన్ కరుణాకర్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ఆరోపించాడు. దీనికంతటికి కారణం ప్రభుత్వం ఇక్కడ గోశాలకు సరైన వ్యక్తిని డైరెక్టర్గా నియమించలేదు, అదేవిధంగా లోపల సిబ్బంది కూడా సరిగా లేదు, సరైన పోషణ లేదు, మేత కూడా వేయని పరిస్థితి ఉన్నాయని చెప్తున్నాడు. మొత్తం మీద టీటీడీ గోశాల వద్ద మనం ప్రస్తున్నాము. గోశాలలో 2260 ఆవులకు పైగా ఉన్నాయని గోశాల నిర్వాహకులు చెప్తున్నారు. డిఎఫ్ఓ ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి అప్పటి వరకు డైరెక్టర్గా ఉన్న డాక్టర్ హర్నాథ్ రెడ్డిని ఆ విషయంలో తొక్కిసలాట ఇష్యూలో పద్మావతి ఏదైతే పార్కు వద్ద ఇన్ఛార్జిగా ఉన్న హర్నాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యం తర్వాత ఏదైతే టీటీడీ ఫారెస్ట్ అధికారిని డిఎఫ్ఓగా నియమించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఏదైతే తొక్కిసలాట ఘటనకు సంబంధించి హర్నాథ్ రెడ్డి యొక్క పాత్ర కీలకంగా ఉందంటూ ఒక అభిప్రాయం వస్తున్న నేపథ్యం, దీనికి తగ్గట్టు వాదోపవాదాలు కూడా జ్యుడిషియల్ కమిటీ ఎదుట జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా సస్పెండ్ అయిన వ్యక్తి వద్ద అధికారిక సెల్ నెంబర్ ఎలా ఉంటుందంటూ నిన్న టీటీడీ ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేసిన తర్వాత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఈ విషయాన్ని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారం ఏదైతే హర్నాథ్ రెడ్డి వెనక నుండి నడిపిస్తున్నాడో అతన్ని రక్షించడానికి కోసమే ఈ గోశాల వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారంటూ టీడీపీ ఆరోపిస్తుంది. మరోవైపు ఏదైతే రిలయన్స్ అధినేత అంబానీ 1,20,00,000 ఆవుల కొనుగోలు కోసం ఇస్తే సగం ఆవులను కర్నూలులోనే దింపివేశారు. కొనుగోలు చేసిన ఆ ఆవులు ఎక్కడికి పోయాయంటూ మరికొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మొత్తం మీద ఆవుల యొక్క మరణాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ముఖ్యంగా 2200 ఆవులు పైగా ఉన్నప్పుడు కొద్దిపాటి అనారోగ్యంతోనూ వయసు రీత్యా మరణించడం జరుగుతుంటాయి. ఒకేసారి 3 నెలల కాలంలో 100 ఆవులు మరణించలేదంటూ కూడా ఏదైతే
టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి అంటున్నారు. టీటీడీ అధికారులు కూడా దీనికి సంబంధించి ఏదైతే ఒక ప్రకటనను ఖండన విడుదల చేశారో, అయితే ఈ ఖండన విషయంలో కొంత సీఎంఓ అసంతృప్తిగా ఉందని చెప్తున్నారు. ఏదైతే భూమన్ కరుణాకర్ రెడ్డి విడుదల చేసిన ఫోటోలన్నీ ఫేక్ ఫోటోలు, వాటిలో టీటీడీకి సంబంధించిన ఫోటోలు లేవని టీటీడీ అధికారులు చెప్పినప్పుడు ఎందుకు అతని మీద లీగల్గా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిక జారీ చేయలేకపోయారు. ఎందుకు టీటీడీ శుతిమెత్తగా ఒక ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకుందంటూ సీఎంఓ ఈ విషయం మీద సీరియస్గా అటు టీటీడీ అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. నిన్న ఒంటిమిట్టలో ఉన్న సీఎం కళ్యాణోత్సవం తర్వాత ఈరోజు ఉదయం ఈ విషయాన్ని సీరియస్గా టీటీడీ అధికారులను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా టీటీడీ యొక్క వ్యవస్థల మీద, టీటీడీ యొక్క నైతికను తీసే విధంగా ఏదైతే అటు నుంచి విమర్శలు వచ్చినప్పుడు వాటిని ధీటుగా ఎదుర్కొనే సత్తా మీకెందుకు లేదంటూ కూడా ఆయన తీవ్రంగా ఆగ్రహంతో అటు టీటీడీ పెద్దలను ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించి ఏదైతే మొత్తం రికార్డులన్నీ తీసుకొని నా దగ్గరికి రండి, ఆవులు ఎన్ని మరణించాయి, ఆవుల పరిస్థితి ఏమిటన్న విషయాన్ని తనకు తెలియజెప్పాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఇవి అసత్య ఆరోపణలు అయితే ఖచ్చితంగా ఏదైతే ఆరోపణలు చేసిన వ్యక్తుల మీద కేసులు పెట్టమంటూ కూడా సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి సీఎంఓ ఇప్పటికే టీటీడీ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే మొదట్లోనే ఇలాంటి ఆరోపణలను పూర్తి స్థాయిలో ఖండించాలి, భవిష్యత్తులో ఇలాంటి వాటికి తెరదీయకూడదు. టీటీడీని రాజకీయ వస్తువుగా, ముఖ్యంగా గోశాలను రాజకీయ వస్తువుగా వాడకుండా గోమాతను కానీ సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించే వారి పట్ల కఠినంగా ఉండాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.